Hi, hello everyone, my viewers. I'm Gayatri Ravishankar. I'm క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ మూవీస్ లో కూడా చేశాను. నేను ఇంతవరకు ఒక 15 సినిమాలో చేశాను. నాకు కోడి రామకృష్ణ గారు మెంటర్. ఆ తర్వాత చాలా డైరెక్టర్స్ దగ్గర నేను పని చేసినాను. నరకాసుర 5 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్న ఒక పాన్ ఇండియా మూవీ. దీని మీద చాలా హోప్ పెట్టుకుని దీంట్లో చేస్తున్నాను. నేను యాక్చువల్ గా పుట్టిండేది నేను ఈ కర్ణాటకలో, కానీ నాకు ఇచ్చిండేది ఆంధ్ర. హీరో మదర్ గా నేను ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ సినిమాకు నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు కోవిడ్ టైం అనమాట అది. ధనరాజ్ అని ఆయన కాస్టింగ్ డైరెక్టర్. ఆయన నుంచి నాకు ఇది ఆఫర్ వచ్చింది. సో నాకు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యాను. డైలమా ఏంటంటే ఫస్ట్ షూటింగ్ ఉన్నిందే లంబసింగిలో పెట్టారనమాట, వైజాగ్ దగ్గర. నేను ఇక్కడ నుంచి ప్రిపేర్ అయ్యాను. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ఆ కోవిడ్ టైంలో మేము ఇక్కడ నుంచి ట్రైన్ బుక్ చేసుకుని వెళ్తే ఫుల్లీ ప్యాక్డ్ అన్నమాట. మేము వెళ్ళి కూర్చుంటే నేను మా పాప సుగమ్య అని మేమిద్దరు వెళ్ళాము. హోల్ ట్రైన్ లో ఎంచితే ఒక 40 మంది ఉంటామేమో మేము. మొత్తం నా బోగిలో అయితే ఇద్దరే, నేను మా పాప, తర్వాత ఒకరు. 10 మంది ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అంత ఫ్రీగా నేను వెళ్ళడం అదే ఫస్ట్ టైం. నాకు నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. రక్షిత్ ని కలవడము అవన్నీ నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. నా క్యారెక్టర్ యాక్చువల్‌గా హీరోకి మదర్‌గా ఉన్నాను కనుక, ఎన్నో సార్లు తనని నేను కూల్ డౌన్ చేయడమే ఉంటదక్కడ. అక్కడ తనని కూల్ డౌన్ చేసేటప్పుడు కూడా నాకు చాలా ఉత్సాహంగా అనిపించేది. ఎందుకంటే చాలా వాడు రోషంతో ఉన్నప్పుడు, అట్లా కాదురా కూల్‌గా ఉండు" అనేటట్టుగా వాడిని నేను సముదాయించడం రియల్లీ నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఎక్సైటెడ్‌గా అనిపించిందేంటంటే, ఒక సీన్‌లో తను వస్తాడనమాట. వస్తాడు అని తెలిసింది. అది తెలిసినప్పుడు నేనును తర్వాత నాతో పాటు కాంబినేషన్‌గా నాకు ఎస్.ఎస్. కాంచి గారున్నారు. అంతా కలిసి నేను, ఎస్.ఎస్. కాంచి గారు, భాను గారు అంతా డాన్స్ చేస్తామనమాట. ఎగిరి గెంతులేస్తాం. ఆ గెంతులేయడం అనేది నాకు చాలా ఎక్సైట్‌మెంట్ ఇచ్చిందది. రెండోదేంటంటే నడురాత్రిలో మేము ఆ పాపని పిలుచుకొని పరిగెత్తాల్సొస్తుందండి. నర్మదా నది దగ్గర మమ్మల్ని అడవిలో పరిగెత్తిస్తారు. అది చాలా ఎక్సైట్‌మెంట్ ఇచ్చిందండి నాకు. నా ఫేస్ చూస్తే అక్కడ చాలా మంది నేను నార్త్ ఇండియన్ అనే అనుకున్నారు. నా లాంగ్వేజ్, నేను మాట్లాడే తీరుని బట్టి వాళ్ళకి అర్థమైందనమాట. నేను కూడా సౌత్ నుంచి వచ్చినానని. సార్కిట్ అని ఒక ప్లేస్‌లో జరిగింది. అక్కడ ఆ రోజు మేము షూటింగ్‌కెళ్ళినప్పుడు, అది కూడా జబల్పూర్‌లో, మధ్యప్రదేశ్‌లో. ఉన్నతున్నట్టుగానే కొంతమంది అంతా పొలిటికల్ పీపుల్ అంతా వచ్చారు. మేమందరం మేకప్ అయి కూర్చొనున్నాం. వాడొచ్చి "మీరు ఏం చేస్తున్నారు? ఏంటిది?" అన్నీ అడిగితే నేను ఈజీగా వాళ్ళకు హిందీలో నేను మాట్లాడి అంతా చెప్తూ ఉంటే వాళ్ళు బాగా ఫ్రెండ్ అయిపోయారు. వాళ్ళకు కూడా ఒక సినిమా అనే ఒక ప్యాషన్ బాగుంది కనుక మమ్మల్ని చాలా గౌరవించారు. ఇంకొకటి నేనక్కడ జబల్పూర్‌లో నేను గమనించిందేంటంటే, మనుషులు చాలా సాఫ్ట్ అండి అక్కడ. ఎంత సాఫ్ట్‌గా మాతో పాటు వాళ్ళు బిహేవ్ చేసేవారు. వాళ్ళకు నర్మదా మయ్య అంటే ఇంకా ఆమె కన్నా ఇంకొకరు లేరు. ఆ రివర్‌ని అంతగా వాళ్ళు గౌరవిస్తారు. అట్లనే అక్కడ ఆడవాళ్ళని కూడా అంతే గౌరవిస్తారు. మేము అక్కడున్నప్పుడు ఏమైందంటే సెకండ్ వేవ్ కంప్లీట్ అయితూ వచ్చింది కానీ, మేమెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళాము. వాపస్ రావాలా అనుకున్నప్పుడు ఫ్లైట్‌లో మాకు పర్మిషన్ లేకుండా అయింది. మమ్మల్ని కొన్ని రోజులు పాపం అక్కడ ఆపాల్సొచ్చింది. అక్కడ ఆగినప్పుడు 5 స్టార్ హోటల్‌లో మాకు మంచిగా చూసుకున్నారు. బట్ ఏంటంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆల్‌మోస్ట్ నేను 20 డేస్ అక్కడ స్టక్ అయిపోయాను. ఆ టైంలో ఈ జబల్పూర్ వ్యక్తులే, అక్కడ నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరున్నారు. వాళ్ళు వచ్చారు, అరుణ్ అని. అదే కాకుండా నితిన్ అని, ఆయన మధ్యప్రదేశ్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్‌కి కనెక్టెడ్. ఆయనైతే మాకందరికిని ఎంత బాగా పలకరించి "మీకేమైనా కావాలనా" అని నేను, మా ఆయన ఇద్దరు వెళ్ళాము. ఇద్దరిని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయి 1 వీక్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు మమ్మల్ని. వాళ్ళన్నారు, "ఈ టైంలో మీరు పాపం ఎక్కడికి పోతారు? ఏం చేస్తారు? మాతో పాటు ఉండండి. హ్యాపీగా ఉండండి" అని వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, మొత్తం మాకు అక్కడ మధ్యప్రదేశ్ ఏరియా ప్లేసెస్ అన్నీ మాకు కార్‌లో పిలుచుకువెళ్ళి చూపించుకొనొచ్చారండి. అది మాత్రం నాకు నిజంగా చాలా హృదయానికి హత్తుకుంది. ఎందుకంటే వ్యక్తులు ఎవరో తెలీదు. మధ్యప్రదేశ్, అది ఈ భాష తెలీదు. కానీ అంత ప్రేమ ఆప్యాయతతో మమ్మల్ని తీసుకెళ్ళి చూసుకున్నారు. అది రాష్ట్రం ఒక గొప్పతనం అనేది నాకక్కడ తెలిసిందండి. ద వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ సెట్ అంటే నిజంగా
ఒక రోజు ప్రొద్దునే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడే మాకు 3 డిగ్రీ టెంపరేచర్ ఉన్నింది. ఇంక తర్వాత మైనస్‌కి కూడా వెళ్ళిందన్నారు. మేము అక్కడికి వెళ్తే ప్రొద్దున్నే 6 కంతా సెట్ దగ్గర ఉండాల. ఆల్మోస్ట్ 1-1.5 అవర్ జర్నీ అయ్యేది. సిటీ నుంచి మళ్ళా మేము ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడ షూటింగ్ జరిగేది. ఆ వెళ్ళడం అనేది ఎంత చలిగా ఉండేదంటే కోల్డ్ వేవ్స్ వచ్చేది. కోల్డ్ విండ్ వచ్చేటప్పటికి వణుకొచ్చేసేది. ఆ వణుకులో కూడా అక్కడికెళ్ళి అది షూటింగ్ చేస్తామంటే కొన్ని రోజులైతే ముఖమంతా అట్లా పగిలిపోయినట్లుగా పెదవులన్నీ పగిలిపోయి ఇట్లా అయినప్పుడు వర్స్ట్ గా అనిపించింది. బట్ ఆ షూటింగ్ అనేది అంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఒక వర్స్ట్ థింగ్ నేను అక్కడ ఒకటి చూసిందంటే మేము వెళ్ళాం ఒక రోజు. వెళితే అక్కడ కుక్కలన్నీ ఉన్నాయన్నమాట. చిన్న చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్ డేకి ఆ కోల్డ్ కి ఒక చిన్న కుక్క పిల్ల చనిపోయింది. రాత్రి అంతా చలి ఉంటే భరించలేకపోయిందండి అన్నారు. అప్పుడు అనిపించింది అబ్బో రాత్రి మొత్తం ఉంటే మాకెట్లుంటుంది. అలాంటి దాంట్లో కూడా ఒక 2 నైట్స్ మాకు హోల్ నైట్ అప్ టు 4:00 ఓపెన్ ప్లేస్ లో అడవిలో మాది షూటింగ్ జరిగిందండి. ఎట్లుండిందంటే చుట్టూ ఒక 5-6 క్యాంప్ ఫైర్స్ చేసేది. చలి తట్టుకోవాలి కదా! ఆ క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్ళేది, మళ్ళా వచ్చేది, అందరూ షూట్ చేసుకునేది. ఆ చలి అనేది చాలా ఫస్ట్ గా అనిపించింది. డైరెక్టర్ సెబాస్టియన్ గురించి చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తిని నేను జీవితంలో కలిసానండి. ఆయనకున్న పట్టుదల, ఆయన అనుకున్నది సాధించాలా అనే అట్లాంటి వ్యక్తిత్వం నాకు జీవితంలో ఒక మార్గదర్శిగా నిలబడ్డారు. ఎందుకంటే తను ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి దాని నుంచి బయటొచ్చినాక కూడా నేను పర్సనల్‌గా అనుకున్నాను ఇంకా ఇది సినిమా ఆగిపోతదేమో అనుకున్నాము. కానీ 3 నెలల్లో మళ్ళా ఆయన నార్మల్ వ్యక్తి అయితే కోలుకోలేరు. అలాంటి దీంట్లో కూడా తను అనుకున్నది సాధించాలా అని వచ్చి ఆయన నిలబడితే నా బిడ్డలాగా నేను ఫీల్ అయితానండి సెబాస్టియన్‌ని. ఒక నా కొడుకులాగానే నేను ఫీల్ అయ్యాను. ఆయన రోజు నాకొచ్చి నమస్కారం చేసుకునేవారు. "అమ్మ వచ్చారా అమ్మా" అని నమస్కారం చేసుకొని నన్ను ఇన్వైట్ చేసేవారనమాట. ఆ వ్యక్తి నుంచి నేను చాలా 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 నేర్చుకున్నాను. నేను ఎన్నో లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కెళ్ళాను. నేను చేశాను. బట్ రియల్ ఒక లీడర్‌గా నేను సెబాస్టియన్‌ని నేను చూశానండి. హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. రక్షిత్ చాలా సాఫ్ట్, చాలా మంచి వ్యక్తి. కానీ సినిమాలో తనని చాలా రోషంగా అన్ని చూపించింటారు. కానీ చాలా సాఫ్ట్ వ్యక్తి. మాతో పాటు చాలా బాగా కలిసేవాడనమాట. అక్కడ మేము హోటల్‌లో దిగిన చోట కూడా ఆయన వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా మేము కలిస్తే, "అమ్మ తిన్నారా? ఏం చేస్తున్నారు?" అని మమ్మల్నంతా అందులోనూ నన్ను చాలా జాగ్రత్తగా మాట్లాడిచ్చేవారు. ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపించినా చాలా హసన్ముఖిగా ఉండి, తను హీరో అనే ఒక తేడా ఎక్కడ కనిపించలేదు. అంత బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. అంత గౌరవంగా ఉన్నారు. తనని ఫస్ట్ డే నుంచి ఎందుకంటే డే 1 నేను ఫస్ట్ పోయి కలిసిందే రక్షిత్‌ని. రక్షిత్‌ని కలుస్తూనే ఆయన ఫస్ట్ "అమ్మ రండమ్మ ఫోటో తీసుకుందామా, సెల్ఫీ తీసుకుందామా" అని ఆయన చాలా ఉత్సాహంగా మమ్మల్ని కలుపుకున్నారనమాట. ఎందుకంటే నేను ఆయనకు తల్లి పాత్రని వహించాను కదండీ! మొత్తం నేను ఆయన తోడు తల్లిగా ఉంటున్నాను కనుక నాకు బిడ్డలాగానే ఆయన బిహేవ్ చేశారక్కడ. అది నిజంగా సో క్యూట్ అన్నమాట. అక్కడ షూటింగ్ జరుగుతా ఉంది. ఒకరోజు రాత్రి ఆల్‌మోస్ట్ 2:00 అట్లా అయితా ఉంది. అందరికి చలి పుడతా ఉంది. అందరం ఏమంటే చలి ఒకటే కాదు, అంటే మంచు అట్లా వస్తా ఉందన్నమాట. మాకెలా ఉందంటే ఒక 10 అడుగుల దూరంలో ఎవరు ఉంటున్నారో మాకంత క్లియర్‌గా కనిపించట్లేదు. అంత మంచు పడతా ఉందండి. ఉడుకుతున్నాం. షాట్ స్టార్ట్ అయింది. పల్లెటూరి షాట్‌లో ఉంది. నేనును ఎస్ఎస్ కాంచి గారు ఇద్దరు నడుచుకొని వస్తున్నాం. వస్తా ఉంటే ఆయనకు ఫ్రెండ్ ఆయన వస్తున్నారు చరణ్ రాజు గారు. ఆ ఒక ఎక్సైట్‌మెంట్ మీద ఆ ఇద్దరు ఇట్లా కౌగిలించుకొని ఇట్లా అనాలా అనుకున్నాడు. కానీ ఏమైందంటే గట్టిగా పట్టుకొని ఇట్లా ఎత్తినారు. ఆ ఎత్తిన ఫోర్స్‌కి ఇద్దరు వణుకుతున్నారు కనుక ఇద్దరు ఒకరి మీద ఒకరు దప్పని పడిపోయారన్నమాట. అది పడిపోతే ఒక్కసారి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీను ఈ ఒక్క క్షణం ఏమేమి తెలవలేదు కానీ అందరూ బొళ్ళమని నవ్వేశారన్నమాట. నవ్విన తర్వాత వాళ్ళని పోయి లేపి ఏమైందంటే ఆళ్ళు నవ్వుతున్నారు ఇద్దరును పడిపోయి. మేమిద్దరం చాలా ఆత్మీయులు కదండీ! చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదండీ! అందుకే ఉత్సాహం ఎక్కువైపోయి పడిపోయినామండి అని అంటూనే సెట్టే ఒకసారి నవ్విందన్నమాట. అది ఆ నైట్‌లో అందరికి ఎట్లుండిందంటే మళ్ళా ఇంకా సేపు మనం షూటింగ్‌కి కంటిన్యూ చేద్దామనే అంత ఉత్సాహం ఇచ్చిందన్నమాట. అంత ఫన్నీగా ఉన్నింది ఆ సీన్. బీయింగ్ విత్ ద కో యాక్టర్స్ ఎలా ఉన్నిందంటే వి వర్ ఆల్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యాం. ఆల్మోస్ట్ మా షూటింగ్ 2.5 ఇయర్స్ నడిచిందండి. సో ఇంత లోపల ఇంతమందిని మేము కలుస్తా ఉంటే అందరూ ఎంత ఆత్మీయులైపోయారంటే నేను ఫస్ట్ చెప్పాలంటే నాతో పాటు
యాక్ట్ చేసిన ఎస్ఎస్ కాంచి గారు. కాంచి గారు చాలా గొప్ప రైటర్ అండి. ఆయన్ని ఫస్ట్ టైమ్ నేను చూడంగానే ఇట్లాంటి గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయాలని అనిపించింది. ఆయన చాలా సపోర్టివ్‌గా నాకెన్నో నేర్పిస్తూ వచ్చారనమాట అక్కడ. ఆయనే కాకుండా నాజర్ గారు, ఆయన ఎంత పెద్దాయన, నిజంగా గౌరవం ఇవ్వాలా. ఆయన ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అంటే, నేను ఇంకా ఎదగడానికి ఏమేం చేయాలా? నాతో పాటు ఒకసారి నా బిడ్డ వచ్చింది. తనకు కూడా మంచి డైరెక్షన్స్ ఇచ్చారనమాట. "నువ్వు ఇలా ఇలా చెయ్యి, ఇలా ఇలా చెయ్యి" అని. నాకు అంతేనే. అట్లాంటి వాళ్ళతో చేయడం అనేది నాకు చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. శత్రు గారు సింపుల్‌గా ఉండేవారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు. అంతే కాకుండా తను చేసే వర్క్ వచ్చినప్పుడు మాత్రం చాలా సైలెంట్‌గా ఉండి, ఒక్కసారికి తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్షన్ కానీ ఆయన చేయడము వెరీ గుడ్ టీచర్ అయిపోయారు. అంతే కాకుండా ఇంకా నేను హీరోయిన్స్ గురించి చెప్పాలంటే అపర్ణ జనార్దన్. షీ ఈస్ వెరీ క్యూట్ గర్ల్ అండ్ ఆల్సో వెరీ సాఫ్ట్ గర్ల్. ఆమె వచ్చి నా దగ్గర అన్ని అమ్మ, అమ్మ అని, తను తెలుగు రాదు, ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నాతో అన్నీ చెప్పుకునేదన్నమాట. అంతా ఒకే చోటున్నాము. తర్వాత తను నెక్స్ట్ మూవీస్ గురించి కూడా చాలానే అడిగింది కూడా. "మీరు వస్తారా చెప్పండి." తను అన్ని మలయాళం సినిమాలో చేస్తున్నప్పుడు యాడ్స్‌ది అన్నీ ఇది చేసేదన్నమాట. సంకీర్తన తను కూడా అంతేనే. తనకు ఇది ఫస్ట్ మూవీ అన్నమాట. ఆ చెల్లెలు, తల్లి, తండ్రి అందరూ వచ్చారు. వాళ్ళ బిడ్డ అక్కడ యాక్టింగ్ చేస్తాందంటే ఎంత కీన్‌గా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉంటే నాకనిపించింది పేరెంట్స్ అంటే ఎంత బాగుంటుంది అని. సో సంకీర్తన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. వీరమణి యాక్ట్ చేస్తా ఉంది అందులో. తనతో కూడా నా యాక్టింగ్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ దట్ విత్ సంకీర్తన. చరణ్ రాజు గురించి నేను చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన కన్నడలో చాలా పెద్ద యాక్టర్. నేను పుట్టి పెరిగినది కర్ణాటకలో కనుక నాకు చరణ్ రాజు గారిని నేను చిన్నప్పటి నుంచి ఆయన యాక్టింగ్ ని చూసి నేను అడ్మైర్ చేసిన ఆమె. అంటే ఆయనను నేను ఒకేసారి ఊర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట అక్కడ హోటల్ దగ్గర. అప్పుడు ఆయన్ని చూసి నేను ఒక్కసారి అవాక్కయిపోయాను. ఈయన ఉన్నారా దీంట్లో? అబ్బా! ఇట్లాంటి గొప్ప వాళ్ళతో నేను చేస్తున్నానే అని ఎంత ఉత్సాహంగా అనిపించింది. తేజ్ రాజు చాలా సింపుల్ వ్యక్తి అన్నమాట. బిడ్డలాగా నాతో పాటొచ్చి, "అమ్మ మీరు చేస్తున్నారు కదా! నేను ఉన్నాను" అని ఇద్దరు బాగా ఫోటో తీసుకున్నాము. ఇంకా శ్రీమాన్ గారి గురించి చెప్పాలంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ. చాలా సాఫ్ట్ గా ఉంటారు. ఆయనలో డివోషన్ చాలా ఎక్కువ చూశాను నేను. ఎప్పుడు చూసినా ఆయన దేవుళ్ళ గురించి గౌరవంగా చెప్తా ఉంటారు. నా డివోషనల్ గా ఉండేది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన ఇచ్చారు. ఇట్లాంటి వ్యక్తులతో ఉండడం అనే దాని ఒక ఆపర్చునిటీ వేదిక ఇచ్చింది నాకు. ఐఎమ్ రియల్లీ థాంక్‌ఫుల్ టు సెబాస్టియన్ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు మాత్రము గ్రేట్ అనాలండి. ఎందుకంటే వాళ్ళు మాకన్నా తక్కువ పడుకుంటారు. మాకన్నా ఎక్కువ పని చేస్తా ఉండేవారని. మేము ఏదో షూట్‌లో ఉంటాం. కానీ వాళ్ళు అట్లా కాకుండా మేము ఉండే చోటు నుంచి ఏదైనా తేవాలంటే 1½ అవర్ జర్నీ చేయాలి. మధ్యప్రదేశ్ ఈస్ ఎక్స్‌ట్రీమ్ ప్లేస్ అన్నమాట. అది ఎండకు ఎండ ఎక్కువ, చలికి చలి ఎక్కువ. అన్నీ ఎక్కువే అన్నమాట. సో వాళ్ళు ఏం కావాలన్నా పరిగెత్తేవాళ్ళన్నమాట. అలాంటి వాళ్ళతో ఒక 2 రోజులు నేను అట్లా ప్రొడక్షన్ టీమ్‌తో నేను పని చేశానన్నమాట. అక్కడ నేను ఫ్రీగున్నప్పుడు. అప్పుడు నాకు అర్థమైంది ఎంత చేస్తారు కదా వీళ్ళు అని. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఈవెన్ ప్రొడక్షన్ టీమ్, సుముఖ ప్రొడక్షన్, ఈ సీరీస్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళందరికీ నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకింత మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఎదగడానికి ఆస్కారం ఇచ్చిన వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రమోట్ చేయాలా, సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలా అని ఉత్సాహంగా తీసుకొని చేస్తున్నారనమాట అక్కడ. దాని నుంచినే మాకు ఆ నర్మదా నది తీరంలో ఎంత షూటింగ్ చేశాము. సీనరీ దొరకడము అదృష్టం అనాలండి. ఊరికే పోయి చూడాలన్నా మనం డబ్బు పెట్టుకొని పోతాం గానీ, అట్లాంటి చోట అంత ఫ్రీగా అన్నీ చేయడానికి మాకు ఆస్కారం ప్లేస్ ఇచ్చారు. అంతే కాకుండా అక్కడ జబల్పూర్‌లో నుంచి చాలా మంది స్టేజ్ ఆర్టిస్ట్‌లు కూడా వచ్చారనమాట మాతో పాటు యాక్ట్ చేయడానికి. వాళ్ళందరూ ఎంత మంచిగా మాకు సపోర్ట్ చేశారంటే పింటూ గారని. పింటూ గారు యాక్చువల్‌గా చెప్పాలంటే హోటల్ మేమేమైతే దిగింటిమో అక్కడ ఆయన చూసుకునేవారు. బట్ ఆయన ఇది చేస్తూ ఆయన కూడా మంచి యాక్టర్‌గా దీంట్లో ఆయన ఎదగడానికి ఛాన్స్ దొరికింది ఆయనకి. పింటూ గారు నాకు ఈ రోజుకి కూడాను ప్రొడక్షన్ గురించి ఏదైనా కావాలంటే కూడా నాకు ఒక బ్రిడ్జ్ లాగా వ్యక్తి పింటూ గారన్నమాట. నా తమ్ముడుగా ప్రమోద్ చతుర్వేది అని. ఆయనదది మొదటి సినిమా. ఆయన ఈ రోజుకి అంటారు, "అక్కయ్య, అక్కయ్య" అనే పిలుస్తారు నన్ను ఇప్పటికిను. ఆయన అంటారు, "నీవే నాకు మొదటి గురువమ్మ. మీరు నేర్పించిన ఒక దారిలో నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఇప్పుడు హిందీలో
చాలా పెద్ద పాత్రల్ని నేను వహిస్తున్నాను. అంతేకాదు నెక్స్ట్ నన్ను హీరో లెవెల్ కి నెగెటివ్ రోల్ ని నేను చేయబోతున్నానక్క. జబల్పూర్ కి సంబంధించిన వీళ్ళంతా థియేటర్ నుంచి వచ్చిన యాక్టర్స్. ఇంకా కొంతమంది వచ్చారనమాట. చిన్న చిన్న అమ్మాయిలందరూ వచ్చారు. వాళ్ళందరూ మాకు బాగా ఫ్రెండ్ అయ్యారు. మంచి వాతావరణం, మంచి వ్యక్తులు, ఆప్యాయత, అభిమానం అక్కడ నేను నిజంగా ఎంజాయ్ చేశాను. నరకాసుర సినిమా గురించి మీకు చెప్పాలంటే పేరు మీకు నరకాసుర అని అనిపించొచ్చు, కానీ ఇందులో ఒక మంచి థీమ్ ఉందన్నమాట. మంచి కామెడీ ఉంది సినిమాలో. ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేట్లాంటి సినిమా అండి ఇది. అందుకే చూడండి, ఇప్పుడు దీపావళి నరక చతుర్దశి వచ్చేదానికి ముందు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా చూడండి, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.